హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్కి కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడానికే నేను మీ ముందుకు వచ్చాను. వాటిల్లో ఒకటి స్కాట్స్ అండ్ గైడ్స్ స్పెషల్ కేటగిరీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ గురించి, 2 పులివెందుల మెడికల్ కళాశాలకు పర్మిషన్ వచ్చిందా లేదా అనే విషయం పైన, మరియు 3వది మరో 3 కళాశాలలు నిర్మాణ పనులు ఎలా ఆపేశారు. వీటన్నిటిపైన కూడా ప్రతి విద్యార్థికి కూడా తెలియాలి. ఎందుకంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్ విపరీతంగా పెరుగుతోంది. ఎప్పుడూ లేనంత విధంగా 600 మార్కులు వచ్చి కూడా మాకు సీట్ రాదేమో అనే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో కొత్త మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెచ్చుకునేందుకు వాళ్ళు విపరీతంగా ప్రయత్నిస్తుంటే, కానీ మన రాష్ట్ర దౌర్భాగ్యం, మన విద్యార్థుల యొక్క దురదృష్టం ఏమో తెలియదు, కానీ మన రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు మాకొద్దు, మేము పీపీపీ విధానంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెక్స్ట్ ఇయర్ నుండి ముందుకెళ్తాము అని మన ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక చూడలేమేమో. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం ఈ 5 సంవత్సరాల్లో అసలు చూడలేము. కొత్త మెడికల్ కళాశాలలు రావు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏయూ రీజన్లో 604 మార్కుల వరకు గత సంవత్సరం ర్యాంకులను పోల్చుకుంటే కట్ ఆఫ్ తెలుస్తూ ఉంది. ఒకవేళ ఆల్ ఇండియా కోటాకు ఎక్కువైతే ఆ కట్ ఆఫ్ తగ్గచ్చు. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిన వాళ్ళు కూడా అక్కడ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ స్టేట్ కోటాలో జాయిన్ అయితే 604 కన్నా ఎక్కువగా ఏయూలో కట్ ఆఫ్ ఉండవచ్చు. 10 మార్కులు పెరగనవచ్చు, 5 మార్కులు తగ్గనవచ్చు, ఏదైనా జరగచ్చు. ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితి. గత సంవత్సరం 553 మార్కులకు ఏయూలో కట్ ఆఫ్ ఓసీ జనరల్ కేటగిరీలో. ఈ సంవత్సరం అదే కట్ ఆఫ్ 600 మార్కులు పైనంటే ప్రతి ఒక్కరూ మీరే అడుగుతున్నారు కామెంట్స్లో, సార్ 604 మార్కులు వచ్చే మాకు సీటు వస్తుందా రాదా, 610 మార్కులు వచ్చే మాకు సీటు వస్తుందా రాదా, ఏ కళాశాలలో సీటు వస్తుంది అని అడగాల్సింది పోయి మాకు సీటు వస్తుందా రాదా అని విద్యార్థులే అడుగుతున్నారు, విద్యార్థుల తల్లిదండ్రులే అడుగుతున్నారు. ఏంది ఈ విధంగా ఇంత భయపడుతున్నారే విద్యార్థులు అని రాత్రి గత సంవత్సరం యొక్క నీట్ ర్యాంకులను విశ్లేషించాను. ఎంత ర్యాంకు వరకు గత సంవత్సరం ఈ యొక్క కట్ ఆఫ్ ఆగింది, ఏయూ రీజన్లో ఎంత ర్యాంకు వరకు సీట్ అలాట్మెంట్ చేశారు, ఎస్వియు రీజన్లో ఎంత ర్యాంకు వరకు సీట్ అలాట్మెంట్ చేశారు అని చూస్తే నాకు కూడా భయం వేసింది. అర్రే, ఇంత కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. కొత్త మెడికల్ కళాశాలలుగాన 5 వచ్చినుంటే 750 సీట్లు వచ్చును. ఎన్నికల హామీలు ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేసి ఉంటే మరో 375 సీట్లు విద్యార్థులకు కలిసి వచ్చును. మొత్తం కలిపి దాదాపు 1100 సీట్లు విద్యార్థులకు వచ్చి ఉంటే కట్ ఆఫ్ అనేది తగ్గుంటుంది కదా, విద్యార్థులకు మేలు జరిగి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు ఏం జరుగుతూ ఉందో తెలియాలి. రాజకీయ నాయకులకు మనకు ముఖ్యం కాదు, ప్రభుత్వాలు మనకు ముఖ్యం కాదు. అది గత ప్రభుత్వం అయినా నేను విమర్శించాను, ఈ ప్రభుత్వం అయినా విమర్శించాను. విద్యార్థులకు మేలు జరగటమే నా ప్రధాన ధ్యేయం. విద్యార్థులకు మేలు జరిగితే సంతోషించే వ్యక్తిని. వ్యూస్ కోసమో సబ్స్క్రైబర్స్ కోసమో నాకు లైకులు కొట్టండి ఇప్పటి వరకు నా ఛానల్ మొదలుపెట్టినప్పటి నుండి ఎక్కడ కూడా నేను చెప్పలేదు నాకు లైకులు కొట్టండి అని. ఎప్పటికీ నేను ఇప్పటి వరకు అడగలేదు, భవిష్యత్తులో అడగను కూడా. చూస్తే చూడని, చూడకపోతే పోని. మనం చెప్పే కంటెంట్ మనల్ని నమ్మి విద్యార్థులు ఎలా చూస్తున్నారు, వాళ్ళకి మేలు జరుగుతూ ఉందా లేదా అనేదే నేను ఆలోచిస్తాను. కాబట్టే ప్రతి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను.
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు గత ప్రభుత్వంలో ఎన్నికల హామీల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు చెప్పారా లేదా మీరే చెప్పండి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు మేము అధికారంలోకి వస్తే తీసేస్తాము అన్నారా లేదా? పోనీ తీసేశారా? ఇప్పుడు కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ అవుతున్నాయి కదా. పోనీ కొత్త మెడికల్ కళాశాలలు ఈ సంవత్సరం 5 రావాలి. జూన్ 24వ తేదీ ఎన్ఎంసి వారు జూన్ 24వ తేదీ ఇన్స్పెక్షన్ చేశారు. కానీ జూన్ 24వ తేదీ ఇన్స్పెక్షన్ చేసి అండర్టేకింగ్ ఇవ్వండి, మేము మళ్ళీ పర్మిషన్ ఇస్తాము, మేము చెప్పిన విధంగా మీరు కంప్లీట్ చేసినట్లయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేసినట్లయితే మేము పర్మిషన్ ఇస్తాము అని చెప్పారు. మళ్ళీ రెండోసారి పర్మిషన్ కావాలని ఏపీ ప్రభుత్వమే లెటర్ పెట్టుకుంది. ఆగస్టులో రెండోసారి ఎన్ఎంసి వాళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ కళాశాలలో పరిశీలించారు. గతంలో ఎలా అయితే మొదటి ఇన్స్పెక్షన్లో ఎలా అయితే ఉందో అదే విధమైన పురోగతి మెడికల్ కళాశాలలో ఉంది. ఏ విధమైన డెవలప్మెంట్ లేదు, ఏ విధంగా బిల్డింగ్లు కట్టలేదు. ఇదేంటిది ఈ విధంగా ఉందే, మేము గతంలో ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి, మీరు పురోగతే కనిపించట్లేదు ఇక్కడ అని అడిగితే సైలెంట్. అప్పటికి పాడేరు మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆ కళాశాలకు 50 సీట్లు ఇచ్చారు. పులివెందుల మెడికల్ కళాశాల అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఈ కళాశాలకు 50 సీట్లు ఇస్తున్నాము అని 50 సీట్లు పులివెందుల మెడికల్ కళాశాలకు 6వ తేదీ ఇవ్వటం జరిగింది. అది 6వ తేదీ ఆ డిఎంఈ లెటర్ పెట్టడం జరిగింది ఎన్ఎంసికి. మాకు మెడికల్ కళాశాలలో మెయింటైన్ చేసే స్తోమత లేదు కాబట్టి మాకు పర్మిషన్ రద్దు చేయండి, మేము మెడికల్ కళాశాలలు మెయింటైన్ చేయలేము అని పులివెందుల డిఎంఈ ఆఫీసరు లెటర్ పెట్టడం జరిగింది. ఎన్ఎంసి వారు అదే లెటర్ని కాపీగా చూపిస్తూ యాజ్ పర్ ఏపీ నుండి డిఎంఈ ఇచ్చిన లెటర్ ప్రకారం పులివెందుల మెడికల్ కళాశాల ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయదు 2024లో అని లెటర్ ఇవ్వటం జరిగింది. ఇది పులివెందుల కళాశాల యొక్క నిజాలు. పులివెందుల మెడికల్ కళాశాల రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. అదేవిధంగా ఆదోని, పెనుగొండ కొత్త మెడికల్ కళాశాలలో ఆదోని, పెనుగొండలో నిర్మాణ పనులను పూర్తిగా ఆపేశారు. నిర్మాణ పనులు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదోని మెడికల్ కళాశాల ఈ సంవత్సరం రావాలి. మదనపల్లి, ఆదోని, మార్కాపురం 3 కళాశాలలకు పులివెందులతో పాటు పర్మిషన్ రావాలి. కానీ ఆ మెడికల్ కళాశాలలకు కూడా పర్మిషన్ వస్తుందని ఎన్ఎంసి వాళ్ళు ఎక్కడ పర్మిషన్ ఇచ్చేస్తారోనని నిర్మాణ పనులను గత 15 రోజుల నుండి నిర్మాణ పనులు జరుగుతుంటే ఆపేయమని ఇన్స్ట్రక్షన్స్. పూర్తిగా నిర్మాణ పనులు ఆదోని, పెనుగొండలో పూర్తిగా నిలిచిపోయాయి. అంటే ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు అనేటివి ఇంకా రావు. ఎస్, పక్క రాష్ట్రాల వాళ్ళు మాకు మెడికల్ కళాశాలలు కావాలి అని దేశంలో ఏ రాష్ట్రమైనా అంటుంటే, మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో ప్రతి సంవత్సరం కూడా మెడికల్ కళాశాలలు వస్తుంటే మన రాష్ట్రం మాత్రం కొత్త మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాకొద్దు అని అంటున్నారు. ఇది మన దౌర్భాగ్యంగా చెప్పుకోవచ్చు. 1100 సీట్లు ఈ సంవత్సరం వచ్చి ఉంటే విద్యార్థులకు ఎంత కట్ ఆఫ్ తగ్గేదో, ఎంత 1100 మంది విద్యార్థులకు మేలు జరిగి ఉండేది, తద్వారా కట్ ఆఫ్ అనేది తగ్గేది. కానీ ఈరోజు పరిస్థితి ఎస్వియులో 590, 595కు కట్ ఆఫ్ నిలుస్తుంది. ఏయూ రీజన్లో 604 మార్కులు పైన కట్ ఆఫ్ నిలవబోతోంది. దీనికి కారణం ఎప్పుడూ లేని విధంగా ఇంత కట్ ఆఫ్ రావడానికి కారణం విద్యార్థుల కాంపిటీషన్ ఉన్నప్పటికీ ప్రభుత్వాల వైఫల్యం. ప్రభుత్వాలు మెడికల్ కళాశాలలో తీసుకురాకపోవటం వల్ల, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీయకపోవటం వల్ల విద్యార్థులు ఈరోజు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 600 మార్కులు వస్తే కూడా మాకు ప్రైవేట్ ఏ కేటగిరీ సీటు వస్తుందా రాదా అనే పరిస్థితిలో పడ్డారు. ఒక్కొక్క ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ప్రైవేట్ ఏ కేటగిరీ కన్వీనర్ కోటా సీటు దాదాపు 4 లక్షల పైన మీరు పెట్టుకోవాల్సి వస్తుంది.
కొన్ని కళాశాలల్లో 5,25,000 కూడా గత సంవత్సరం వసూలు చేశారు. కాబట్టి ప్రైవేటు ఏ కేటగిరీ సీటు కూడా పేదవాడు చదవగలడా, ఇది ఆలోచించాలి. సీటు వస్తే కాదు. పేదవాడు 4 లక్షల రూపాయలు మొదటి సంవత్సరం కట్టగలడా, రెండో సంవత్సరం నుండి 68,000, 70,000 ఉంటుంది. హాస్టల్ ఫీజు 1.5 లక్ష అంటే మొత్తం 2 లక్షల నుండి 2.5 లక్షల లోపలే రెండో సంవత్సరం నుండి ఖర్చు అవుతుంది. కానీ మొదటి సంవత్సరం ఇంత అమౌంట్ దాదాపు 4 నుండి 5 లక్షల వరకు ఒక పేదవాడికి సీటు వస్తే కట్టగలడా? క్వశ్చన్ మార్క్. ఆలోచించుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాధ, విద్యార్థులకు నష్టం జరుగుతుందనే బాధ. కాబట్టి వాస్తవాలు తెలియాలి, కాబట్టి విద్యార్థులకు తెలియచేయాలి, కాబట్టి ఏం జరుగుతూ ఉందో తెలియాలి, కాబట్టి తెలియజేశాను. ఇకపోతే స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. నాట్ ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు స్కాట్స్ అండ్ గైడ్స్ కేటగిరీలో 68 మంది వరకు ఉన్నారు. నాట్ ఎలిజిబుల్ లిస్టులో 2-3 ఉన్నారు. దీనికి అభ్యంతరాలు తెలిపేందుకు గ్రీవెన్స్కి టైం అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ ఇవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక గ్రీవెన్స్ అభ్యంతరాలు తెలిపేదానికి ఇక టైం అయితే లేదు. ఎప్పుడైనా ఈరోజు ఏ క్షణమైనా కానీ ఈరోజు ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశాలు దాదాపు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూడండి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం వీడియోలో మళ్ళీ పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అప్డేట్స్ ఖచ్చితంగా విద్యార్థులకు తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి వీడియో కూడా చేస్తుంటాను. అందరికీ జై హింద్.